ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. కాదు మన ఫ్రెండ్ కానీ మాట కొన్ని ఉన్నాయి ఇంకా. చలో గాయస్ చక్కగా తూప్రాన్కి వెళ్ళిపోడే. తూప్రాన్ మెదక్ డిస్టిక్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. తూప్రాన్ మండలంలో కూడా అదైతే తూప్రాన్ మండలం అన్నమాట. నేనే మీకు కానీ అట్లు ఇవేమన్నా మా ఊరు బ్రిడ్జ్ చూడ ఇంకా మధ్యలో అయిపోయింది బ్రిడ్జ్ అయితే. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి కేసీఆర్ పుణ్యాన ఒక్కొక్కటి రెండు కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అంటే మేము కూడా వేసాం రెండు పుణ్యాన భక్తుడు. కేసీఆర్ ఉంటే వేరే ఉండి ఇంకా అదే మా మిల్లు కాడికి పోయినాకైతే మీకు కూడా మిల్లు చూపిస్తా. మిల్లు ఎట్లుంటుందో చలో. రైస్ మిల్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదైతే తూప్రాల్లో ఉంటుంది రైస్ మిల్. ఇది కనిపించేది అయితే రైస్ మిల్ ఇదే అనమాట. ఆల్రెడీ ఒక బండి కాల్ అవుతుంది. దీని తర్వాత మనదే బండి. చలో ఇదైతే రైస్ మిల్. తూప్రాన్లో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయరు. చలో మన బండి అయితే ఆయిల్ పైప్ అయితే వాళ్ళకి పీకినుండే. ఇక బండి ఆయిల్ పైప్ అయితే వాళ్ళకి పీకింది. ఇది అంటే దున్నేటప్పుడేమో ఇది పోయినుండే. ఇది ఇప్పుడు ఫుల్ కట్ చేసే వరకు ఇదైతే పీకి కోటి వాడుతుంది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కొంచెం ముందుకు పోతాయి ఇక అంతే. గాయస్ మెకానిక్ అయితే ఫోన్ చేసిన. మెకానిక్ వచ్చాక అయితే చూపిస్తా అంట. అన్న అయితే వచ్చేసింది గాయస్. మౌన్ పానం అయితే మరుస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. బండి ఆయిల్ పైప్ అయితే ఎక్కించి వాడేసిందన్న మన అన్న అయితే. మెకానిక్ అన్న మా ఫ్రెండ్ కానీ డాడీ అయినా. చలో ఆ బండి ఎట్లుంది? డొక్కు బండి అయినా కానీ ఆట ఆడుకోవచ్చు. చలో కాలు అయిపోతున్నాయి. లోపల కూడా చూపిస్తాం. ఇంకా బియ్యం వచ్చినాయి మామ. బాగానే వచ్చినాయి. 16 సంచులు ఏమో వేసుకొచ్చారు కానీ 6 క్వింటాలు అయినాయి. చలో మామ అంతే మామ. చలో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.